తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బుధవారం రాత్రి శంషాబాద్ ఎయిర్పోర్టులో ఊహించని అనుభవం ఎదురైంది. ఢిల్లీ నుండి హైదరాబాద్లోని శంషాబాద్కు వస్తున్న 6E717 అనే ఇండిగో విమానం ల్యాండింగ్ సమయంలో పైలట్ గో అరౌండ్ చేయాల్సి వచ్చింది. అంటే 20 నిమిషాల పాటు విమానం గాల్లోనే చక్కర్లు కొట్టింది. భారీ వర్షం, బలమైన గాలులతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుండి క్లియరెన్స్ రావడంలో జాప్యం జరగడంతో పైలట్ ఈ ప్రామాణిక భద్రతా విధానాన్ని అనుసరించారు. రాత్రి 8:35 విమానం సురక్షితంగా ల్యాండ్ కావాల్సింది. అయితే గో అరౌండ్ కారణంగా విమానం 20 నిమిషాలు ఆలస్యంగా ల్యాండ్ అయింది. ఆ విమానంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు 229 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. సాంకేతిక సమస్యలు కూడా ఏమీ రాలేదని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న విమానానికి ఇలాంటి పరిస్థితి ఎదురవటం ఇది రెండోసారి. జూన్ 12వ తేదీన హైదరాబాద్లో వాతావరణం అనుకూలించకపోవడంతో రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న విమానాన్ని బెంగళూరుకు మళ్లించారు. అప్పుడు కూడా వాతావరణ పరిస్థితులే కారణమని అధికారులు వివరించారు. ఈ రెండు ఘటనలు కూడా ముఖ్యమంత్రి ప్రయాణాల్లో చోటు చేసుకోవటం గమనార్హం. అధికారులు భద్రతా ప్రోటోకాల్ను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. పైలట్ సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్ల పెను ప్రమాదం తప్పిందని శంషాబాద్ విమానాశ్రయ అధికారులు విమానయాన సంస్థ ఇండిగో పూర్తి వివరాలను పరిశీలిస్తున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడినప్పటికీ భద్రతా సిబ్బంది మాత్రం ఊపిరి పీల్చుకున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? నిన్న ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి మాధవి. అయితే నిన్న రాత్రి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఆయన ప్రయాణిస్తున్నటువంటి ఇండిగో విమానం 6E717 ఎయిర్పోర్ట్ కు చేరుకున్న సందర్భంలో నిన్న ఏదైతే వాతావరణం మబ్బుగా ఉండడం అట్లాగే వర్షం కురుస్తున్న నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ అధికారులు అయితే ఫ్లైట్ దిగేందుకు అయితే వాతావరణం మార్పు వల్ల కూడా క్లియరెన్స్ లేకపోవడం వల్ల టేకాఫ్ కు అనుమతి ఇవ్వలేదు. ఆ పరిస్థితులలో సీఎం రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్నటువంటి ఇండిగో విమానాన్ని మాత్రం టేకాఫ్ అనుమతి ఇవ్వని నేపథ్యంలో సుమారు 20 నిమిషాల పాటు ఫ్లైట్ ని గాలిలోనే ఉంచాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ముఖ్యంగా నిన్న కురుస్తున్నటువంటి వర్షాలు అట్లాగే వాతావరణ మార్పు వల్ల కూడా ఫస్ట్ టైం ఫ్లైట్ ఏదైతే ఎయిర్పోర్ట్ చేరుకునే సమయంలో టేకాఫ్ కు అనుమతి ఇవ్వనట్టుగా తెలుస్తుంది. సుమారు 20 నిమిషాల పాటు కూడా పైలట్ ఫ్లైట్ ని గాల్లోనే ఉంచారు. అట్లాగే సీఎం తో పాటు సుమారు 229 మంది ప్రయాణికులు కూడా ఆ సమయంలో ఇండిగో ఫ్లైట్ లో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే 20 నిమిషాల తర్వాత రెండోసారి సిగ్నల్స్ ఆధారంగా కూడా ఎయిర్పోర్ట్ ఆఫీసర్స్ అయితే ల్యాండింగ్ కు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. 8:35 సీఎం ప్రయాణిస్తున్నటువంటి ఫ్లైట్ సేఫ్ గా దిగింది. మొత్తం 230 మంది సీఎం తో కలుపుకొని ప్రయాణిస్తున్న ఫ్లైట్ అయితే 20 నిమిషాలు గాలిలో ఉండడంతో ఇటు ప్రయాణికులు కూడా ఆందోళన చెందినటువంటి పరిస్థితి ఉంది. వాతావరణ మార్పుల కారణంగా ఏదైతే వెదర్ అనుకూలించిన నేపథ్యంలోనే ఫ్లైట్ టేకాఫ్ కు అయితే అనుమతి ఇవ్వనట్టుగా తెలుస్తుంది. సుమారు 20 నిమిషాలు గాల్లో ఉన్న తర్వాత ఫ్లైట్ ల్యాండ్ అవడంతో ప్రయాణికులంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. థ్యాంక్ యూ రమేష్.